సో ఫ్రెండ్స్, నా పేరు సలీం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన హెల్త్ సెషన్ చేయబోతున్నాము. సో ఎవరికైతే దాసు సార్ చెప్పినట్టు బ్లూ కలర్ వాళ్ళు మాత్రం వెళ్ళండి, ఎవరైతే ఎల్లో బ్యాచ్ ఉందో వాళ్ళు మాత్రం కూర్చోండి. ఎందుకంటే మళ్ళీ ఈ సెషన్ మిస్ అయ్యారు అనుకోండి, మళ్ళీ ఈ అవకాశం దొరకదు. మళ్ళీ రేపు ఏం చేస్తారంటే డిఫరెంట్గా పంపిస్తారు, అప్పుడు ఈ ట్రైనింగ్ ఉంటుంది. ఈరోజు ఎవరైతే పోలేరో వాళ్ళు రేపు వినడానికి, ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళు రేపు వింటారు, రైట్? సో ఈరోజు మనం చేయబోతున్న ట్రైనింగ్ ఏంటంటే హెల్త్. ఎంతమందికి ఆరోగ్యం కావాలండి? వావ్, ఎక్సలెంట్. సో కుందన్ సార్ పీడిఎఫ్ డన్. సో ఎంతమంది? అందరికీ ఆరోగ్యంగా ఉండాలి కదా? ఎస్ఆర్. సో ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు మనం ఎన్ని డబ్బులు సంపాదించినా జనరల్గా ఏం జరుగుతుందంటే జీవితంలో మనము మన దగ్గర ఏదైతే ఎనర్జీ ఉందో అప్పుడు మనం డబ్బుల గురించి పరిగెడుతుంటాం. అప్పుడు మనము టైంకి తినము, టైంకి వండుకోము. డబ్బులు ఎందుకంటే డబ్బులు గిట్ట అవసరమే, కానీ ఆ డబ్బుల గురించి పరిగెత్తి మన ఆరోగ్యాన్ని చూసుకోము. కానీ ఎప్పుడైతే డబ్బులు సంపాదిస్తామో ఆ డబ్బులు వచ్చిన తర్వాత తీరా చూసుకుంటే మన చేతుల్లో ఆరోగ్యం ఉండదు. ఈ సంపాదించిన డబ్బు తీసుకెళ్ళి మళ్ళీ ఆరోగ్యానికి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. కానీ ఈరోజు మనకు వెస్టీజ్లో విన్నింగ్ టీంలో డబ్బుతో పాటు ఆరోగ్యం వస్తుంది, ఆదాయం ఉంటుంది, రైట్? ఆరోగ్యం ఉంటుంది, దాంతోపాటు ఆరోగ్యం ప్లస్ ఆదాయం ఉంటుంది. సో దానికి సంబంధించింది ఈరోజు మనం చూద్దాం. హెల్త్ సంబంధించిన ప్రోడక్ట్ గురించి మాట్లాడబోతున్నాను ఇప్పుడు నేను. ఒక్క విషయం నేను ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేసే ముందు క్లియర్గా చెప్తాను చూడండి. ఈరోజు మనం ఆరోగ్యం ఉండడం ఏమేమి ముఖ్యమంటే అసలు ఎందుకు ఆరోగ్యం ఈరోజు చూస్తే ప్రతి ఒక్కరి ఇంట్లో బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, అస్తమా కానీ, ఫైల్స్ కానీ, క్యాన్సర్ లాంటి రోగాలు అనేవి వస్తున్నాయి. ఎస్ఆర్. సో ఎందుకు వస్తున్నాయి? ఇదే కాక 30-40 సంవత్సరాల కింద ఇలాంటి రోగాలు వచ్చినాయంటే లేదు. సో డిఫరెంట్ తేడా ఏంటి అంటే కనుక ఒకప్పుడు మన పేరెంట్స్, మన తాత వాళ్ళు, మన తండ్రి వాళ్ళు తినే ఫుడ్ వేరు, ఈరోజు మనం తింటున్న ఫుడ్ వేరు. ఎస్ఆర్. సో కుందన్ సార్ పీడిఎఫ్ యా. సో ఓకే, పీడిఎఫ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది ఇంత స్ట్రాంగ్గా నిలబడ్డదంటే ఏంటి? కారణం ఏంది? దీంట్లో మనకు సిమెంట్ యూజ్ చేయడం జరిగింది, ఇటుకలు యూజ్ చేయడం జరిగింది, స్టీల్ యూజ్ చేయడం జరిగింది, ఇసుక యూజ్ చేయడం జరిగింది. క్యూరింగ్ అనేది ఇవన్నీ 5 సమపాలలో ఉన్నప్పుడే ఈ బిల్డింగ్ అనేది స్ట్రాంగ్గా నిలబడింది. సో అదేవిధంగా ఈరోజు మనం తినే ఫుడ్లో ఈ బిల్డింగ్ కట్టడానికి ఇవన్నీ ఎంత ముఖ్యమో అదేవిధంగా మనం ఈరోజు తినే ఫుడ్లో మినిమం మనకు 46 రకాల పోషకాలు అనేవి కావాలి. ఈ పోషకాలు ఏంటి అంటే కానీ మన కాల్షియం కావచ్చు, ఐరన్ కావచ్చు, ఒమేగా 3 కావచ్చు, ఫైబర్ కావచ్చు, విటమిన్ ఈ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఒమేగా 3, ఒమేగా 6, ఇవన్నీ అట్లీస్ట్ మనకు ఒక 46 రకాల పోషకాలు అనేటివి మనకు కావాలి. కానీ ఈరోజు మనం తినే ఆహారంలో ఈ పోషకాలు ఉన్నాయా అంటే ఈ పోషకాలు అనేటివి లేవు. మనం అన్నం తింటున్నాం, దేనికి తింటున్నాం అంటే టేస్ట్ గురించి తింటున్నాం. సో మన బాడీలో ఉన్న ఆర్గన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 46 రకాల పోషకాలు కావాలి. అవి ఈరోజు మనం తినే ఫుడ్లో లేదు కాబట్టి మన ఆర్గన్స్ అనేటివి మెల్లమెల్లగా వీక్ అవుతూ వెళ్తున్నాయి. ఈరోజు మనం చూస్తున్నాము ఏవైతే రోగాలు వస్తున్నాయో అవి రాత్రికి రాత్రి వచ్చే రోగాలు కావండి. కొన్ని సంవత్సరాలు మన బాడీ లోపల అది ఇంప్లిమెంట్ అయ్యి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బయటపడుతుంది. అప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే అప్పుడు వేరే అవకాశం ఉండదు, కొన్ని కెమికల్ మందులు తీసుకోవాలి. కానీ ఈరోజు మనకు కంపెనీ వెస్టీజ్ కంపెనీ ఏదైతే ఉందో అద్భుతమైన ఫుడ్ సప్లిమెంట్స్ అనేటివి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ సప్లిమెంట్స్ ఏంటంటే మనం తినే ఆహారంలో దొరకనటువంటి పోషకాలను వెస్టీజ్ కంపెనీ మనకు సప్లిమెంట్ రూపంలో ఇస్తుంది, రైట్? సో ఈ సప్లిమెంట్స్ ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్, ఒక స్పిరులినా తీసుకుందాం. ఎంతమందికి స్పిరులినా గురించి తెలుసండి? సో ఓకే, అందరు చేతులు లేపుతున్నారు అంటే అందరు నా మాటలు వింటున్నారు, రైట్? నేను అనుకుంటా కొందరు ఫ్లో అవుతున్నారు కాబట్టి వింటలేరు అనుకుంటున్నాను. చూడండి, ఇప్పుడు 1 కేజీ కూరగాయలు, 1 కేజీ పండ్లు తీసుకుంటే వాటిలో వచ్చే పోషకాలు ఏవైతే ఉన్నాయో 1 గ్రాము స్పిరులినాలో ఉంటాయి. 1 గ్రాము స్పిరులినాలో ఉండే పోషకాలు 1 కేజీ కూరగాయలు 1 కేజీ పండ్లు తీసుకుంటే దాంట్లో ఎంత ఉంటాయో దీంట్లో 1 గ్రాములో ఉంది.
సూపర్ ఫుడ్ అంటారు. మనకు సముద్రంలో దొరికే నాచు, సముద్రంలో దొరికే నాచు ఏవైతుందో దీన్ని మల్టీవిటమిన్ అంటారు. అంటే దీంట్లో చాలా మల్టీవిటమిన్స్ ఉంటాయి. సో మనకు టోటాయిస్ అంటాం కదా, తాంబేలు తెలుసా అందరికి? తాంబేలు ఒక ఫుడ్ ఏంటండి? ఏం తింటుంది తాంబేలు? నాచు తింటుంది కదా. ఎన్ని సంవత్సరాలు దాని లైఫ్ స్టైల్ ఉంటుంది? దాని ఎన్ని సంవత్సరాలు బతుకుతుంది? అది కొన్ని వేల సంవత్సరాలు బతుకుతుంది, అవునా కదా? సో ఆ స్పిరులినాలో ఉండే మల్టీవిటమిన్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు సూపర్ ఫుడ్ అంటారు దాన్ని. నాసాకి ఎవరైతే సైంటిస్టులు వెళ్తారు కదా, వాళ్ళు బియ్యము, పప్పు, అన్నము, రొట్టెలేని తీసుకుపోరండి. దీన్ని మల్టీవిటమిన్ అంటారు, సూపర్ ఫుడ్ అంటారు. ఈ సప్లిమెంట్ తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ సప్లిమెంట్ తీసుకున్నప్పుడు మన బాడీలో ఉన్న ఆర్గన్స్కి కావలసిన పోషకాలు అనేటివి మన ఆర్గన్స్కి అందుతాయి. మనం ఏం చేస్తామంటే నమలడం, టేస్ట్ చూడడం ఉండదు. కానీ ఈరోజు మనం తింటున్న ఫుడ్ ఏముంది అంటే కంప్లీట్గా టేస్ట్ గురించి తింటున్నాం. సో ఒకసారి ఆలోచించండి, మన తాత వాళ్ళు తిన్న పాలకూర, ఈరోజు మనం తిన్న పాలకూర సేమ్ ఉందా? మన తాత వాళ్ళు తిన్న బియ్యం, మనం తింటున్న బియ్యం సేమ్ ఉన్నాయా? మన తాత వాళ్ళు తాగిన పాలు ఈరోజు మనం తాగుతున్న పాలు సేమ్ ఉన్నాయా? కంప్లీట్గా అన్ని చేంజ్ అయిపోయినాయి. ఇదే కాకుండా దానికి తోడు ఈరోజు అగ్రికల్చర్లో చూసుకుంటే చాలా రకరకాల కెమికల్స్ అనేటివి యూజ్ చేయడం జరుగుతుంది. ఈ కెమికల్స్ ఏవైతే ఉన్నాయో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేను ఒక నారాయణ ఖేడ్కి ఒక మీటింగ్కి వెళ్ళేటప్పుడు ఒక ఫార్మరు టమాటా చేను మీద స్ప్రే చేస్తున్నారు. పురుగు గురించి స్ప్రే చేస్తుంటే నేను నా బండి ఆపి ఆయన దగ్గరికి వెళ్ళి మన అగ్రి 82 అగ్రి ఆక్వాజల్ డెమో చూపించిన తర్వాత ఆయన అడిగాను. ఆయన దగ్గర ఒక చిన్న మందు డబ్బా ఉంది, ఇంతే ఉన్నది దాని రేట్ ఎంత అని అడిగిన. 600 అని చెప్పిండు. ఒకవేళ ఇది నేను తాగితే ఏమవుతుంది అని అడిగిన. ఆయన అన్నాడు, బిడ్డ జాగ మీద చచ్చిపోతా ఉన్నాడు. సో ఆయన ఏం చేస్తుండు అంటే కనుక అదే మందును నీళ్ళల్లో కలిపి మనకు టమాటా చేను మీద స్ప్రే చేయడం జరుగుతుంది. ఆ పూతని చేసినప్పుడు అక్కడ పూతతో పాటు కాత గిట ఉన్నది. ఆ పూత కాత మీద పట్ట కెమికల్ ఏదైతే ఉందో ఆ టమాటాలను తెంపిన తర్వాత ఆ టమాటాలు ఎక్కడికి వెళ్తాయి? మార్కెట్కి వెళ్తాయి. అట్లా అని చెప్పి మందులు కొట్టడం తప్పనట్లేదు, వేరే ఆప్షన్ లేదు. లేకపోతే పురుగు పంటని ఖరాబ్ చేస్తుంది. ఆ తెంపిన టమాటాలను ఏం చేస్తారు? మార్కెట్కి వేస్తారు. ఆ డీసీఎంలో లోడ్ చేసి మార్కెట్కి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ నుంచి మనకు ఈ చిన్న చిన్న సూపర్ మార్కెట్ వాళ్ళు కావచ్చు, వీక్లీ మార్కెట్ వాళ్ళు కావచ్చు, ఆ పెద్ద మార్కెట్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు ఏం చేస్తారు? షాపులో పెట్టి మార్కెట్లో పెట్టి అమ్ముతారు. అక్కడ నుంచి మన ఫ్యామిలీ వాళ్ళు, మన వైఫ్ వాళ్ళు ఏం చేస్తారు? వీక్లీ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు వాటిని తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెడతారు. ఆ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత వాళ్ళు కడుగుతారంటే ఇక్కడ ఎక్కడ కడిగే అవకాశం లేదు. వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ పొద్దున్న లేచి పిల్లలకు స్కూల్ టైం అవుతుంది, హస్బెండ్ తొందరగా జాబ్కి వెళ్ళాలి అని నిద్రకి లేచి కొన్ని తీసి మీద గడిగేసి దాన్ని కటింగ్ చేస్తారు. ఆ తర్వాత వండుతారు. వండిన తర్వాత అక్కడ ఏదైతే పురుగు చంపడానికి యూజ్ చేసిన కెమికల్ ఏదైతే ఉందో అది ఇండైరెక్ట్గా మన లోపలికి వెళ్తుంది. ఇలా మన లోపలికి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న సెల్స్ ఉంటాయి కదా, మన బాడీలో కొన్ని ట్రిలియన్ సెల్స్ ఉన్నాయి. ఈ సెల్స్ మీద అవి డిపాజిట్ అయ్యి ఆ సెల్ని పాడు చేసి ఆ సెల్ ఒకటి పాడైపోయిందంటే దాంతో పాటు ఒకదాని తర్వాత ఒకటి సెల్స్ అనేది పాడైపోయి ఒక గడ్డలాగా మారుతాయి. మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో గ్లూకోజ్ మన బాడీ మంచి సెల్స్ కంటే ఈ చెడు సెల్స్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకొని ఈ గడ్డ అనేది బాగా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఆ గడ్డ ఏందో కాదండి, అదే క్యాన్సర్. క్యాన్సర్ అనగానే చాలా మంది ఏదో పెద్ద రోగం అనుకుంటారు. వాస్తవానికి ఏం లేదు క్యాన్సర్. మన బాడీలో చెడు సెల్స్ అన్ని ఒక దగ్గరికి అయ్యేటే క్యాన్సర్. సో ఇక్కడ మనం హాస్పిటల్ పోయినప్పుడు ఏం చేస్తారు? కీమోథెరపీ చేస్తారు. అక్కడ షాక్ ఇవ్వడం ద్వారా ఆ బ్యాడ్ సెల్స్ మొత్తం లాగి చంపే ప్రక్రియ చేస్తారు. కానీ అక్కడ ఏమవుతుంది? మనం ఏదైతే కీమోథెరపీ చేసినప్పుడు ఆ బ్యాడ్ సెల్స్ని లాగడానికి ఏదైతే కీమో చేస్తారో అక్కడ మంచి సెల్స్ కూడా చనిపోవడం జరుగుతుంది, మంచి సెల్స్ కూడా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. అందుగురించే చూడండి, క్యాన్సర్ అనేది మీకు ఇంచుమించు ఎవరికైనా వచ్చిందంటే అది బాడీలో 90% ఇంప్రూవ్మెంట్ అయిన తర్వాతనే అది బయటపడుతుంది. అది ఎక్కడో మన బాడీలో తయారవుతుంది, కానీ అది ఎమ్యూనిటీ తెలుస్తుందా మనకు తెలియదు. అది కొంచెం పెరిగిన తర్వాత ఇక్కడ నొప్పి అవుతుంది అనుకున్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు స్కానింగ్ చేసినప్పుడు ఏదో గడ్డలాగా ఉంది అని బయటకు రిపోర్ట్లోకి వస్తుంది. ఆ గడ్డ నుంచి మళ్ళీ కొంచెం ముక్క కట్ చేసి అది ఎక్కడికో ఢిల్లీకో ముంబైకి పంపి 7 రోజుల టైం తీసుకొని ఆ 7 రోజుల తర్వాత వచ్చిన రిపోర్ట్ చూసి చెప్పడం జరుగుతుంది ఇది క్యాన్సర్ అని. ఆ తర్వాత చేసే ట్రీట్మెంట్ ఏంటంటే ఆల్మోస్ట్ 90% అయిపోయింది అప్పటికది.
అప్పటి నుంచి ఇంకేం లేదు, 6 నెలలో 9 నెలలో సంవత్సరం కంటే ఎక్కువ బతకడం కష్టం. కానీ మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో, నోని అంటే ఒక క్యాన్సర్ కూడా, అది నోని అంటే NONI, నో ఆపరేషన్ నో ఇంజెక్షన్. ఈ నోని అనేది తీసుకోవడం వల్ల ఏం చేస్తుందంటే, దీంట్లో ఉండే జెరోనైన్ అనేది మన బాడీలో ఎక్కడెక్కడైతే ఈ చెడు సెల్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే ఈ క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో, ఈ సెల్స్ ని తీసి బయటికి పంపించేస్తుంది. ఆ సెల్ ప్లేస్ లో వచ్చే కొత్త సెల్ ఏదైతే ఉందో యాక్టివ్ సెల్ గా దాన్ని ప్రమోట్ చేస్తుంది. నోని తీసుకోవడం వల్ల 70 రకాల రోగాలని కంట్రోల్ చేసుకోవచ్చు. ఎన్ని రకాలు? DCD ఎవరైతే ఉన్నారో రిసెప్షన్ నోని అనేది చూడండి, మనం ఎక్కడ ఒక్కసారి ప్రాబ్లం వచ్చిన తర్వాత లక్షలు పెట్టుకున్న లాభం లేదు. కానీ జస్ట్ ఒక 500 రూపాయల నోని తీసుకొని వాడడం వల్ల, అది మనం రోజు బిఫోర్ ఫుడ్ అన్నం తినడానికి ముందు పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ ని, చెడు సెల్స్ ని తీసేసి దాని ప్లేస్ లో మంచి సెల్స్ ని ప్రమోట్ చేస్తుంది. కాబట్టి ఈ క్యాన్సర్ అనేది వచ్చిన తర్వాత కూడా మనం ప్రాపర్ గా న్యూట్రిషన్ తీసుకుంటే కంట్రోల్ చేసుకోవచ్చు. లేదు ఇప్పుడు నా లోపల క్యాన్సర్ సెల్ ఉంది, నాకు తెలియదు, అది ఇంప్రూవ్మెంట్ అవుతుంది నాకు తెలియదు, కానీ నేను నోని తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ సెల్స్ ని ఏరి పడేస్తుంది బయటికి. సో ఇదే విధంగా నోని అనేది పనిచేస్తుందండి, చాలా అద్భుతమైన ప్రోడక్ట్. దాని తర్వాత గ్యానోడర్మా. ఈ గ్యానోడర్మా అంటే ఏంటి ఒక్కసారి మీరు ఆలోచించండి. పొద్దున మనము మంచిగా తయారయ్యి పౌడర్ పెట్టుకొని బయటికి వెళ్తాము, రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత తెల్ల డస్ట్ తీసుకొని మనకు తూర్చి చూడండి ఎంత డస్ట్ వస్తుంది. అంటే మనం పైన ఉన్న డస్ట్ను చూస్తున్నాం, కానీ ఒక రోజుకి మనము 11,000 లీటర్ల ఆక్సిజన్ లోపలికి తీసుకుంటాం. 11,000 లీటర్ల ఆక్సిజన్ లోపలికి తీసుకుంటాం. ఈ నోటి ద్వారా, ముక్కు ద్వారా ఏదైతే లోపలికి కెమికల్స్ వెళ్తున్నాయో, ఈ తినే ఫుడ్ ద్వారా ఏవైతే కెమికల్స్ లోపలికి వెళ్తున్నాయో, నేను ఇంతకుముందు చెప్పాను, ఆ కూరగాయల మీద కానీ కొట్టే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో అది ఏదో విధంగా మన లోపలికి వెళ్తున్నాయి. ఆ వెళ్ళిన తర్వాత రక్తంలో కలుస్తాయి. ఆ రక్తంలో కలిసిన తర్వాత రక్తం ఎట్లా క్లీన్ చేయొచ్చు? మనం మీదున్న డస్ట్ మాత్రం ఏం చేస్తున్నాం, సబ్బుతోనో షాంపుతోనో కడుక్కుంటున్నాం. మరి లోపలికి పోయిన డస్ట్ని ఎట్లా కడగాలి? లోపల నోట్లంతా సర్ఫేసి ఇట్లా చేస్తే పోతుందా? అవకాశం ఉందా? సో ఈ గ్యానోడర్మా అనేది ఇచ్చినప్పుడు ఇది ఒక పుట్ట గడుగు నుంచి తయారైంది. ఈ గ్యానోడర్మా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అంటాం కదా, ఆ టాక్సిన్స్ ని మొత్తం క్లీన్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మన ఇంటికి సున్నం వేయాలనుకోండి, మనం ఏం చేస్తాం, సామాన్ మొత్తం తీస్తాము, ఇల్లు మొత్తం దులుపుతాము, కడుగుతాము, ఆ తర్వాత సున్నం వేస్తాం. కానీ డైరెక్ట్గా సున్నం వేసినాం అనుకోండి, వేయలేం కదా. అట్లనే ఎవరికైనా ఏదైనా హెల్త్ ఛాలెంజ్ ఉన్నా లేకున్నా ఈ గ్యానోడర్మా ఇచ్చినప్పుడు ఈ గాలి ద్వారా, తినే ఫుడ్ ద్వారా ఏవైతే లోపలికి టాక్సిన్స్ ఇవన్నీ వెళ్తున్నాయో, ఈ గ్యానోడర్మా అనేది కంప్లీట్గా క్లీనింగ్ ప్రాసెస్ చేస్తుంది. ఈ గ్యానోడర్మా తీసుకున్నప్పుడు మీకు మోషన్స్లో కలర్ డిఫరెంట్ వస్తుంది. ఈ నోని తీసుకున్నప్పుడు మీకు మోషన్ అనేది కొంచెం గ్రీనిష్గా వస్తుంది. అయ్యో నా మోషన్స్ గ్రీన్గా వస్తుందని చెప్పి బాధపడే అవసరం లేదు. మీ కడుపులో ఏదైతే ఈ పేగులలో ఉంటుంది కదా, ఈ జమ అయిన టాక్సిన్స్ మొత్తం అది ఏం చేస్తుంది, నోని అనేది దాన్ని గిచ్చి బయటికి తీసుకొచ్చేస్తుంది. ఆ బయటికి తీసుకొచ్చింది మనకు యూరిన్ మోషన్స్ ద్వారా బయటికి వెళ్తుంది. మనం సప్లిమెంట్ తీసుకోగానే నాకు మోషన్ గ్రీన్ వచ్చిందని భయపడకండి, సంతోషపడండి, లోపల ఉన్న చెత్త మొత్తం క్లీన్ అయ్యి బయటకు వస్తుంది. రైట్. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే చాలా మందికి ఫైల్స్ అనేవి వస్తున్నాయి. ఫైల్స్ ఎందుకు వస్తాయండి? ఆ ఫైల్స్ వస్తే ఆ నరకం వేరే ఉంటుంది. చాలా మందికి చెప్పుకోలేరు గిట. ఈవెన్ భార్యకి చెప్పుకోవాలన్నా మోమాటమే, భార్య భర్తకి చెప్పుకోవాలన్నా మోమాటమే. అసలు ఈ ఫైల్స్ ఎందుకు వస్తాయి? సో వాస్తవం చూస్తే మన బాడీలో ఒక టెంపరేచర్ ఉంటుందండి. అది మేకకైనా, కోడికైనా, మనిషికైనా బాడీలో ఒక టెంపరేచర్ ఉంటుంది. ఆ టెంపరేచర్ అనేది పెరగొద్దు, తగ్గొద్దు. పెరిగితేనేమో జ్వరం వస్తుంది, తగ్గితేనేమో చలి జ్వరం వస్తుంది. సో ఎప్పుడైతే మన బాడీలో టెంపరేచర్ పెరుగుతుందో అప్పుడు మనం అన్నం తిన్న తర్వాత అన్నం అరుగుతుంది కదా జీర్ణ వ్యవస్థలో. ఈ అరిగిన అన్నం ఏదైతుందో బయటికి గ్లూకోజ్ తయారవుతుంది. మిగతా వేస్ట్ ఏదైతే ఉంటుందో అది మన పెద్ద పేగుల ద్వారా తిరిగి బయటికి రావాల్సిందే. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ ఉందో ఈ పేగులలో ఇట్లా ఈ ప్రాసెస్ జరుగుతుంది, ఇట్లా ప్రెస్ చేసినా ముందుకు వస్తుంది, ఇట్లా ప్రెస్ చేసినప్పుడు ఇట్లా ముందుకు వస్తుంటుంది. మనం అన్నం తిన్నప్పుడు తయారైన ఈ వేస్ట్ ఏదైతే ఉందో బయటికి వచ్చే ప్రాసెస్లో మన బాడీలో కనుక టెంపరేచర్ ఎక్కువ ఉందనుకోండి, హీట్ అయిందంటాం కదా, బాడీ వేడి చేసింది అంటాం కదా. ఈ హీట్ అయినప్పుడు ఏమవుతుందంటే ఈ మలంలో ఉన్న వాటర్ అనేది మొత్తం డ్రై అయిపోతుంది. ఈ మలంలో ఉన్న వాటర్ డ్రై అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ
అది ఫైనల్గా కిందికి వస్తుంది. ఎక్కడైతే మనం మోషన్స్ బయటికి వెళ్తామో అక్కడికి వచ్చేసరికి అది గట్టిగా తయారవుతుంది. మనకు మోషన్ వస్తలే అని చెప్పి బాత్రూంలో కూర్చొని మనం కసరంతా వేసి ప్రెస్ చేస్తాము. ఆ ప్రెస్ చేసే ప్రాసెస్లో నేను ఇది సైన్స్ గురించి చెప్తున్నా. ఇక్కడ నా అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరూ ఉన్నారు. ఎవరు మోమాట పడవలసిన అవసరం లేదు. ఇది హెల్త్కి సంబంధించింది చెప్తున్నాను నేను. ఆ బాత్రూమ్కి వెళ్ళి మనం ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎక్కడైతే మలం బయటికి వస్తుందో అక్కడ చిన్న 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 డాట్స్ లాగా కురుపుల్లాగా ఉంటుందన్నమాట. ఈ గట్టి మలాన్ని మనం ప్రెస్ చేసినప్పుడు ఏమవుతుంది, అది రాసుకపోయి రక్తం అనేది పడుతుంది. ఆ రక్తం ఒక్కసారి వచ్చిన తర్వాత ఏమవుతుంది, ప్రతిరోజు మనం మోషన్స్కి వెళ్ళాల్సిందే. ప్రతిరోజు మనం ప్రెస్ చేస్తాం అనుకోండి. ఇప్పుడు ఇక్కడ నాకు చిన్న దెబ్బ తాకింది. ఈ దెబ్బ మీద రోజు నేను రాస్తున్నా అనుకోండి, పుండు తగ్గుతుందా పెరుగుతుందా? అందరూ ఇక్కడ ఉన్నారు కదా. పుండు తగ్గుతుందా పెరుగుతుందా? పెరుగుతుంది. ఎప్పుడైతే ఈ బాడీలో హీట్ ఉందో ఈ హీట్ వల్ల మలంలో ఉన్న వాటర్ డ్రై అయిపోతుంది. ఆ మలం మనం ప్రెస్ చేసినప్పుడు అక్కడ ఉన్న బ్లడ్ పడడం వల్ల ప్రతిరోజు దాని మీద రావడం వల్ల ఏమవుతుంది, అది పెరిగి ఫైల్స్ రూపంలో బయటకు వస్తుంది. ఫైల్స్ అంటే ఏం లేదు, మన బాడీలో ఉన్న టెంపరేచర్ వల్ల ఈ ఫైల్స్ అనేది వస్తుంది. సో ఆ తర్వాత నరకం ఎట్లుంటుందో అనుభవించిన వాళ్ళకి తెలుసు. మరి ఈ ప్రాబ్లం పోవాలంటే మనం ఏం చేస్తాం, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆ మలం ద్వారా ఏదైతే రాసుకపోయి బ్లడ్ క్లాట్ లాగా ఏర్పడేది బయటకు వస్తుందో దాన్ని ఆపరేషన్ చేసి కట్ చేస్తారు. అంతేగాని దాని పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి, మన బాడీలో ఏదైతే హీట్ జనరేట్ అయిందో దాన్ని కంట్రోల్ చేసుకుంటే సొల్యూషన్ ఖతం. కానీ మనం ఏం చేస్తాం, దానికి రకరకాల పెయిన్ కిల్లర్స్ కానీ పెయిన్ నొప్పిలలో కూడా తింటుంటాం. దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కానీ ఈరోజు మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మనం ఫైల్స్కి ఏమేమి ఇస్తాము, ఆమ్లా ఇస్తాము, అలోవెరా ఇస్తాము, నూనె ఇస్తాము, గ్యానోడర్మా ఇస్తాము, నీమ్ ఇస్తాము. సో ఇవేం చేస్తాయి, ఫస్ట్ నీమ్ అనేది ఏం పని చేస్తుందంటే అది యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తుంది. అంటే మనకు యాంటీ బ్యాక్టీరియల్ అంటే మన లోపల ఉన్న పుండుని తొందరగా మాన్పించే గుణం దాంట్లో ఉంది. రెండోది ఆమ్లా అలోవెరా ఇస్తాం. ఈ ఆమ్లా అలోవెరా ఏంటి, ఆమ్లా అంటే ఏంటి, ఉసిరిగాయల నుంచి తయారైంది. ఉసిరిగాయలు అయితే ఉన్నాయో అది మన బాడీలో ఉన్న టెంపరేచర్ని మెయింటైన్ చేస్తుంది. కొందరికి ఏమవుతుంది, వాతావరణం చేంజ్ అయినప్పుడు జలుబు జ్వరం వస్తుంటాయి కదా. సో ఈ ఆమ్లా తిన్నప్పుడు ఫస్ట్ టైం అయితే ఒకసారి జలుబు కావచ్చు, కానీ ఆ తర్వాత మీకు వాతావరణం చేంజ్ అయినా కానీ సర్ది కావడము, జలుబు కావడము, తుమ్ముడు రావడం అనేది కంట్రోల్లోకి వస్తాయి. ఎందుకంటే ఈ ఆమ్లకు ఉన్న గుణం ఏంటి, హీట్ బాడీలో ఉన్న టెంపరేచర్ ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మెయింటైన్ చేస్తుంది ఆమ్లా అలోవెరా. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు అనుకోవచ్చు అలోవెరా ఉంది, అలోవెరా అంటే ఏంటి, కల్బందతో తయారవుతుంది. మీరు అనొచ్చు, సార్ మా దగ్గర కల్బంద ఇంటి ముందటే ఉన్నది, నేను సప్లిమెంట్ ఎందుకు తీసుకోవాలి, మా ఇంటి ముందట రోజు ఇంత కొమ్మ తీసుకొని తింటానికి ఇటు అనొచ్చు మీరు. అది తినడం వల్ల డేంజరే. ఎందుకు అంటే కనుక కల్బందకు ఉన్న గుణం ఏంటి, ఇళ్లలో పెడతాం మనం. ఇళ్లలో పెట్టినప్పుడు ఏమవుతుంది, పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేస్తుందని అంటాం. అంటే ఆ గాలిలో ఉన్న టాక్సిన్స్ ని మొత్తం తీసుకుంటుంది అలోవెరా. ఆ గాలిలో ఉన్న మనం ఇంట్లో పెట్టినాం అనుకోండి, ఈ గాలిలో ఉన్న టాక్సిన్స్ ని వాటిని తీసుకొని ఫ్రెష్ ని ఎయిర్ ని రిలీజ్ చేస్తుంది. అలాంటిది మనం ఏం చేస్తున్నాము, మన ఇంటి చుట్టూ ఉన్న పొల్యూషన్ ఇదంతా ఏమైంది, ఈ కలబంద ఏదైతే ఉందో కలబంద గుంజేసుకుంది. ఆ తర్వాత మనం ఏం చేసినాము, కలబంద తినాలి కదా అని చెప్పి దాన్ని తెంపుకొని తిన్నాము. సో ఈ గాలిలో ఉన్న టాక్సిన్స్ మొత్తం దేంట్లోకి పోయినాయి, దేంట్లోకి వెళ్ళింది, కలబందలోకి వెళ్ళినాయి. అది ఎవరు తింటారు, మళ్ళా మన లోపలికి పోతుంది కదా. సో మన దగ్గర ఉన్న అలోవెరా ఏదైతుందో అది కెమికల్ అంటే పొల్యూషన్ లేని చోట పండించి మనకు సప్లిమెంట్ రూపంలో. చాలా మంది అంటారు ఈ గోళీలు, సార్ ఈ గొట్టం గోళీలు ఇంత పొడుగు ఉన్నాయి, ఈ గోళీలు తినాలని అంటారు. అది గోళీ కాదు, ఒక మోతాదులో ఒక వ్యక్తికి ఎన్ని గ్రాములు అవసరమో అన్ని గ్రాములు ఆ సప్లిమెంట్ లో మనకు ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మీకు కలవండి అనుకోండి, ఒక డబ్బాలో పెట్టి ఇవ్వచ్చు. మనం ఏం చేస్తాం, ఒకరోజు చెంచా తీసుకొని చెంచా తింటాం, ఒకరోజు 2 చెంచాలు తింటాం, ఒకరోజు సగం చెంచా తింటాం. దానివల్ల అక్కడ బ్యాక్టీరియా వైరస్ ఫామ్ అయ్యి ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కంపెనీ మనకు ఏం చేస్తుంది, ఆ సప్లిమెంట్ లో ఒక వ్యక్తికి ఎన్ని గ్రాములు అవసరం ఒక రోజుకి అంతా ప్యాక్ చేసి ఇస్తుంది. సో మీరు ఓపెన్ చేసి చూడండి, దాంట్లో కల్బందన ఉంటుంది. ఆమ్లా ఓపెన్ చేసి చూడండి, దాంట్లో అదే మనకు ఉసిరిగాయ ఉంటుంది. నీమ్ ఓపెన్ చేసి చూడండి, దాంట్లో నీమ్ వేపతో తయారైన ఆయిల్ ఉంటుంది. చాలా మందికి షుగర్ ఉన్న వాళ్ళకి దెబ్బ తగిలినప్పుడు తొందరగా ఆ షుగర్ పుండు అనేది మానదు. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఈ నీమ్ క్యాప్సూల్ ని హోల్డ్ చేసి ఆ పుండు మీద పైకి పెట్టిరనుకోండి, అది తొందరగా మానే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దాంట్లో పుండుని తొందరగా మాంచే గుణం ఉంటుంది కాబట్టి. దాంతోపాటు ఫైనల్ గా ఇంకొక డిసీజ్ గురించి మాట్లాడతాను. సో నేను పీడిఎఫ్ చూపించుకుంటా మాట్లాడేలా, ఈ నెట్ డౌన్లోడ్ అవుతలేదు కాబట్టి నేను డైరెక్ట్ చెప్తున్నాను. షుగర్ గురించి ఎంతమందికి తెలుసా అండి? సో కొందరు చేతులు లేకపోతే షుగర్ అంటే తెలుసు కదా. షుగర్ అనగానే
మనిషికి 40 సంవత్సరాలు దాటింది అనగానే నాకు షుగర్ వచ్చిందా లేదా అని 4 సార్లు పోయి చెక్ చేసుకుంటుంటాము. షుగర్ అనేది పెద్ద రోగం కాదండి. మన బాడీలో ఉన్న గ్లూకోజ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి షుగర్ ఉంటుంది. అది తక్కువ ఉండొద్దు, ఎక్కువ ఉండొద్దు. అసలు షుగర్ ఎందుకు వస్తుంది, మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ ఏ విధంగా పనిచేస్తాయి అనేది మీకు బ్రీఫ్గా చెప్తాను నేను. షుగర్ అనేది ఎందుకు వస్తుందంటే యాక్చువల్గా మనం అన్నం తింటాము. అన్నం తిన్న తర్వాత జీర్ణ వ్యవస్థలో ఇక్కడ మీకు అన్నం అరుగుతుంది. ఆ అరిగిన తర్వాత మీకు గ్లూకోజ్ తయారవుతుంది. గ్లూకోజ్ అంటే ఏంటి? ఎనర్జీ. ఇప్పుడు నేను చెయ్యి ఇట్లా లేపుతున్నా అంటే నాకు ఇక్కడ ఎనర్జీ కావాలి. నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే నాకు ఇక్కడ ఎనర్జీ కావాలి. అన్నం తిన్న తర్వాత గ్లూకోజ్ ఏదైతే తయారవుతుందో దాన్ని ఎనర్జీ అంటారు. ఆ దాంతో పాటు మన ప్యాంక్రియాస్ అని ఉంటుంది, చేదుగుడ్డ అంటారు. మనం కోడిని కోసినప్పుడు అంటాం కదా, ఆ కోడిలకైనా నాకు చేదుగుడ్డ తీసేటట్టే కూర ఖరాబ్ అవుతుంది అంటాం, అవునా కదా? అదేవిధంగా మన లోపల ఇన్సులిన్ తయారు చేసేది ఉంటుంది ప్యాంక్రియాస్. ఈ ప్యాంక్రియాస్ ఏదైతే ఉంటుందో, నేను ఒక ఎగ్జాంపుల్ గురించి మీకు అర్థం అవ్వాలని చెప్తున్నా. మీరు అనుకోండి 100 గ్రాములు అన్నం తిన్నారు, మన గ్లూకోజ్ అనేది అనుకోండి 4 డ్రాపులు తయారైంది. ఈ 4 డ్రాప్ల గ్లూకోజ్ తయారైంది అంటే మన ప్యాంక్రియాస్ కి సిగ్నల్స్ వెళ్ళిపోతాయి. అన్నం వచ్చింది, ఇప్పుడు గ్లూకోజ్ 4 డ్రాపులు తయారైంది. ఇప్పుడు నా బాధ్యత అయితే 4 డ్రాపులు ఇన్సులిన్ తయారు చేయాలి. ఎప్పుడైతే గ్లూకోజ్ తయారవుతుందో అప్పుడు ఇన్సులిన్ అనేది తయారు చేస్తుంది. ఈ గ్లూకోజ్ తయారైన గ్లూకోజ్ ఏదైతే ఉందో అది రక్తంలో కలుస్తుంది. రక్తంలో కలిసి రక్తం ద్వారా వెళ్ళి మన బాడీలో ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ లోపలికి వెళ్ళాలి గ్లూకోజ్. ఇది కొంచెం మీకు ఇంకొంచెం అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక బైక్ తీసుకున్నారు, కొత్త బైక్, దాంట్లో పెట్రోల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు బయట బాటిల్ పెట్రోల్ కొనుక్కున్నారు, దాని మూత పెట్టి ట్యాంక్ మీద పెట్టిరు అనుకోండి, బండి నడుస్తుందా? బండి నడుస్తుందా అండి? ఆ మూత ఓపెన్ చేసి మన ట్యాంక్ మూత ఓపెన్ చేసి పెట్రోల్ దాంట్లో పోసిన తర్వాత అది అక్కడ నుంచి పైప్ లైన్ నుంచి కార్పొరేటర్ వరకు వెళ్ళి అక్కడ బర్న్ అయితేనే అక్కడ ఎనర్జీ క్రియేట్ అవుతుంది, బండి అనేది ముందరికి మూవ్ అవుతుంది. ఇదే విధంగా మనం అన్నం తిన్న తర్వాత ఆ తిన్న అన్నంలో నుంచి తయారైన గ్లూకోజ్ మన రక్తంలో కలిసి మన రక్తం ద్వారా సెల్లుల వరకు వెళ్ళి సెల్ నుంచి సెల్ లోపలికి వెళ్తే అక్కడ బర్న్ అయితే అది మనకి ఎనర్జీ క్రియేట్ అవుతుంది. కానీ ఈ రక్తంలో కలిసిన గ్లూకోజ్ రక్తం ద్వారా సెల్ వరకు వెళ్తుంది, కానీ ఆ సెల్ లోపలికి వెళ్ళాలి అంటే ఆ సెల్ యొక్క డోర్, ఆ సెల్ యొక్క గేట్ ఓపెన్ చేసే పని ఇన్సులిన్ చేస్తుంది. అయితే ఇప్పుడు మీరు అన్నం తిన్నారు, 100 గ్రాములు 4 డ్రాపుల గ్లూకోజ్ తయారైంది, దాంతో పాటు 4 డ్రాపుల ఇన్సులిన్ తయారైంది. ఈ ప్రాసెస్ లో ఈ 2 మిక్స్ అయ్యి అవి రక్తం ద్వారా మన బాడీ సెల్స్ లోపలికి వెళ్ళి సెల్స్ లో బర్న్ అవుతుంది, మనకి ఎనర్జీ వస్తుంది. ఇది జరిగే ప్రాసెస్. మరి షుగర్ ఎందుకు వస్తుంది? ఎంతమందికి తెలుసు ఎక్కువ తినడం వల్ల షుగర్ వస్తుందని? రైట్, ఎక్కువ తినడం వల్ల కూడా షుగర్ వస్తుంది. ఎందుకంటే నేను కొన్ని దావత్లు చూశాను నేను, దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. కొన్ని దావత్లు ఎట్లుంటాయంటే రాత్రి 10 గంటలకు ఉంటుంది డిన్నర్. నేనేం చేస్తా, రాత్రి 10 గంటలకు డిన్నర్ ఉంది, మధ్యాహ్నం తక్కువ తింటా, పొద్దుకి డిన్నర్ ఉంది, కీచ్ కట్టి బోటి కూర మటన్ చికెన్ బోటి అన్ని గట్టిగా ఇవ్వచ్చు అని చెప్పేసి మధ్యాహ్నం కొంచెం తక్కువనే తింటాను. సరే, మొత్తానికి 10 గంటలకు డిన్నర్కి వెళ్ళినా, పెళ్లి పిల్లలతో కలిసిన 10:30 అయింది, అటు ఇటు అన్నం పెట్టేసరికి 11 అయింది. 11 అయిన తర్వాత నేను పోయినా, అక్కడ టేబుల్ మీద గరం గరం పెట్టిరు. ఫస్ట్ పోగానే నేను నా ఫుడ్ గురించి చెప్తాను. హలీం వస్తుంది, అది నేను గట్టి ఆకలి మీద ఉన్నా కాబట్టి ఎంత తినాలో అంత తింటా. పక్కన బావనో బొమ్మతో సటక్కడ కూర్చోడు, కొంచెం తీసుకో అని వేస్తాడు ఆయన. సరే అని చెప్పి కొంచెం తినేస్తా. ఆ తర్వాత రోటీ వస్తుంది, గ్రీన్ చికెన్ రెడ్ చికెన్ అని చెప్పేస్తుంది, రోటీ వస్తుంది. అది ఎంత తినాలో ప్రతి ఒక్కటి టేస్ట్ చేయాలి కదా, అది కొంచెం తింటా. అది తిన్న తర్వాత మళ్ళీ దాని తర్వాత బిర్యానీ వస్తుంది, మళ్ళీ బిర్యానీ తినేస్తా. ఆ తర్వాత ఏమొస్తుంది, కద్దుక కీర్ వస్తుంది. అదేం చేస్తా, ఒక కప్పు ఎంత తింటా. తిన్న తర్వాత పక్కకు మా బొమ్మలో సట కూడా ఉంటాడు కదా, తీసుకో అని చెప్పి ఆయన ఇంకొక వేస్తాడు బల్మీకి. ఏడలేని ప్రేమ అండి గుర్తుకొస్తాడు. రైట్, పుణ్యానికి వచ్చింది కదా, ఏదైతే తిను గట్టిగా అది తినేస్తా. ఆడికెట్ట అయితే తినకుంటే ఏడమో మాట పడతాడు అని చెప్పి ఆయన ముఖం చూసి అది కూడా తినేస్తాం. ఆ తర్వాత ఫైనల్ గా డబల్ కమిటనో ఏదో ఒకటి వస్తుంది. అది ఇది నేను ఎంతైతే తినాలో 100 గ్రాములు తినే దగ్గర 300 గ్రాములు తినేసినాం అనుకోండి. ఈ 300 గ్రాములు తిన్నప్పుడు, మరి 300 గ్రాములు తిన్నప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. 100 గ్రాములు తింటే 4 డ్రాప్ల ఇన్సులిన్ తయారు కావాలి, గ్లూకోజ్ తయారు కావాలి. ఇప్పుడు 300 గ్రాములు తింటే ఎన్ని డ్రాపులు కావాలి? 12 డ్రాపులు గ్లూకోజ్ తయారు కావాలి. ఎప్పుడైతే 12 డ్రాపులు గ్లూకోజ్ తయారవుతుందో అప్పుడు ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది, పైనకి వస్తూనే ఉన్నది, దీని
ఇన్సులిన్ పనిది చేస్తూనే ఉండాలి. ఇది గిట 12 డ్రాప్ల ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ చేయాలి. అంటే సింపుల్గా ఒక విషయం చెప్తున్నా, ఒక వ్యక్తి రోజు 8 గంటలు పని చేస్తున్నాడు అనుకోండి, 60 సంవత్సరాలు ఆరోగ్యంగా పని చేయగలుగుతాడు. కానీ ఒక వ్యక్తి రోజు 12-14 గంటలు పని చేస్తున్నాడు అనుకోండి, 60 సంవత్సరాలు పని చేస్తాడా? పని చేయగలుగుతాడా? చేయలేడు. అదే విధంగా మన బాడీలో ఉన్న సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెల్స్ ఒకసారి డ్యామేజ్ అయితే మళ్ళీ దాని ప్లేస్ లో కొత్త సెల్ వస్తుంది. ఇక్కడ మీకు దెబ్బ తగిలింది, కొంచెం మాంసం వెళ్ళిపోయింది, మళ్ళీ ఇక్కడ స్కిన్ వస్తుంది కదా, మళ్ళీ కొత్త సెల్స్ జనరేట్ అవుతాయి. కానీ ఎక్కడైతే ఈ ప్యాంక్రియాస్ లో సెల్స్ ఉన్నాయి కదా, ఈ ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ తయారు చేయడానికి ఏవైతే సెల్స్ ఉన్నాయో అవి ఒక్కసారి డ్యామేజ్ అయినాయంటే దాని ప్లేస్ లో కొత్త సెల్ అనేది జనరేట్ కాదు. ఏదైతే ఒక పూటకి 100 గ్రాముల అన్నం తిన్నప్పుడు 4 డ్రాప్ల ఇన్సులిన్ తయారు చేయాలో, మనం 300 గ్రాములు తిన్నప్పుడు 12 డ్రాప్ల ఇన్సులిన్ తయారు చేయాలి. కాబట్టి ఆ ప్యాంక్రియాస్ లో సెల్స్ కి పని అనేది పెరిగింది. అలా పని పెరగడం వల్ల అవి పని చేసి అలసిపోయి కొన్ని డ్యామేజ్ అయిపోతాయి. కొన్ని డ్యామేజ్ అయిపోయినప్పుడు అన్నం అయితే మనం అదే 100 గ్రాములు తింటున్నాము, 4 డ్రాప్ల ఇన్సులిన్ గ్లూకోజ్ ప్రొడ్యూస్ అయింది. కానీ ప్యాంక్రియాస్ లో ఉన్న సెల్స్ కొన్ని డ్యామేజ్ కావడం వల్ల ఇది 4 డ్రాపులు తయారు చేసే దగ్గర 2 డ్రాపులే తయారు చేసింది. ఎప్పుడైతే ఈ రక్తంలో గ్లూకోజ్ ఇన్సులిన్ కలిసి లోపలికి వెళ్తాయో, బ్లడ్ వరకు సెల్స్ వరకు వెళ్తాయో, ఈ ఇన్సులిన్ తక్కువ ఉంది కాబట్టి ఈ సెల్ ఒక మూత ఓపెన్ చేసే పని ఎవరు చేస్తారు? ఇన్సులిన్ చేస్తుంది. కానీ ఇన్సులిన్ తక్కువ ఉన్నప్పుడు ఈ సెల్ యొక్క మూత ఓపెన్ చేయడానికి అవకాశం ఉందా? లేదు. సో మనం అరిగిన తర్వాత తయారైన గ్లూకోజ్ సెల్ లోపలికి వెళ్ళి బర్న్ కావాల్సింది, అప్పుడు సెల్ లోపలికి వెళ్ళట్లేదు, బర్న్ కావట్లేదు. సో ఆ గ్లూకోజ్ ఎక్కడ ఉంటుంది? మరి రక్తంలోనే స్టాక్ అవుతా ఉంటుంది. తింటుంటాం, తయారవుతుంది, రక్తంలోనే తిరుగుతుంటది, సెల్ లోపల పోయే అవకాశం లేదు. దీనికి తోడు మనం తింటున్న బయట నుంచి కెమికల్స్, కూరల నుంచి, అన్నం నుంచి రకరకాల వెళ్ళిన కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మన సెల్స్ మీద ఒక పొరలాగా ఏర్పడుతున్నాయి. ఒక పొరలాగా ఏర్పడి సెల్ ని ఓపెన్ కాకుండా చేస్తున్నాయి. అనుకోండి, మీ ముందట బిర్యానీ పెట్టినాము, మూతికి టేప్ వేస్తే మీరు తినగలుగుతారా? అలానే మన సెల్స్ మీద వెళ్ళిన ఈ టాక్సిన్స్ ఏవైతున్నాయో సెల్ మీద ఒక లేయర్ లాగా ఓపెన్ తయారవుతున్నాయి. మనం ఇచ్చే ఈ నూనె వల్ల ఈ సెల్ ని ఓపెన్ చేస్తుంది, దానిపైన ఉన్న కవర్ తీసేసి దాన్ని ఓపెన్ చేస్తుంది. రెండోది, ఈ ఇన్సులిన్ ఏదైతే మనకు అక్కడ గేట్ ఓపెన్ చేసే పని చేస్తుంది అన్నాం కాబట్టి అది ఓపెన్, ఇన్సులిన్ తక్కువ తయారవుతుంది కాబట్టి ఆ గ్లూకోజ్ రక్తంలో కలుస్తుంది. మనం అన్నం తింటాము, మనకు గబరాట్ అవుతుంది, చేతులు వస్తుంటాయి, చెమటలు వస్తుంటాయి, చక్కెర వస్తుంటుంది. అన్నం అయితే కరెక్ట్గా తింటున్నాం. కానీ డాక్టర్ దగ్గర పోతాం, సార్ జర గబరాట్ అవుతుంది, జర చూడు అంటే ఆయన ఏం చేస్తాడు? బ్లడ్ టెస్ట్ చేస్తాడు. ఏం కాలేదు, నీ బ్లడ్ లో షుగర్ అనేది ఎక్కువ ఉంది, నీ బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి అంటే నీకు షుగర్ వచ్చింది. ఇండైరెక్ట్ మనం ఏమంటాం? నాకు షుగర్ వచ్చేసిందని భయపడతాం, రైట్? సో ఈ బ్లడ్ లో ఉన్న షుగర్ వల్ల మనకి ఏమైంది? షుగర్ వచ్చిందని తేలింది. ఇప్పుడు ఎందుకు వచ్చింది షుగర్ అంటే మన ప్యాంక్రియాస్ లో పనిచేయాల్సిన సెల్స్ కొన్ని డ్యామేజ్ అవ్వడం వల్ల కొన్ని సెల్స్ పనిచేస్తున్నాయి, కొన్ని పని చేయట్లేదు. దానివల్ల ఇన్సులిన్ తక్కువ తయారవుతుంది. ఎక్కడైతే మన బాడీలో ఆర్గన్స్ సొంతంగా క్రియేట్ చేయాలో ఇన్సులిన్ అది తయారవడం తగ్గింది కాబట్టి డాక్టర్ బయట నుంచి రాసే గోళీలు ఏవైతున్నాయో అవి ఇన్సులిన్ గోళీలు. మనం షుగర్ గురించి తినే 500 mg గోళీ ఏవైతే తింటుంటాం కదా, అవి ఏం లేదు, ఇన్సులిన్ గోళీలు. అవి మనం తిన్నప్పుడు దాని లోపల ఉన్న పవర్ వల్ల మనకు పవర్ ఉన్నంతసేపు పనిచేస్తుంది, దాని అయిపోయిందంటే మళ్ళీ టైం టు టైం తినాల్సిందే. ఎప్పుడైతే ఈ గోళీలు మనం తినడం స్టార్ట్ చేస్తామో ఒక 20 years కనుక మీరు కంటిన్యూగా ఇవే గోళీలు తినడం స్టార్ట్ చేసి 20 years అయిన తర్వాత అది డైరెక్ట్ గా కిడ్నీ మీద ఎఫెక్ట్ కావచ్చు, లివర్ మీద ఎఫెక్ట్ కావచ్చు, కళ్ళ మీద ఎఫెక్ట్ కావచ్చు, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ కావచ్చు, పళ్ళు ఊడిపోవచ్చు, చెవులు పడిపోవచ్చు, ఏదో ఒక దగ్గర మనకు అటాక్ అవుతుంది ఆఫ్టర్ 20 years ఈ గోళీలు తిన్న తర్వాత, రైట్? సో భయ్యా, అమీర్ భయ్యా సో మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంది? మరి సరే, షుగర్ ఎట్లా వస్తుందో చూసాము, దేనివల్ల వస్తుందో చూసాము, దాని గురించి బయట నుంచి ఏం తీసుకుంటున్నామో చూసాము. మరి మన దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంది? షుగర్లో ఏమేమి ఇస్తాం మనం? ఏమేమి ఇస్తాం షుగర్కి? నీమ్, నోని, గ్లూకోహెల్, ఫ్లాక్స్ ఆయిల్, 4 ఇస్తాం కదా. మరి ఇక్కడ ఒక్కొక్కటి చూద్దాం. ఫస్ట్ నీమ్ చూద్దాం, నీమ్ ఏం పని చేస్తుందో. మనం ఏమన్నాం? అన్నం తిన్న తర్వాత గ్లూకోజ్ ఏదైతే తయారవుతుందో అది సెల్ లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి రక్తంలోనే స్టాక్ గా ఉందని అంటున్నాం.
సో ఒకప్పుడు మనం పన్ను దేంతో తోముతుంటే మన తాత మన తండ్రి వాళ్ళు పన్ను దేంతో తోమేవాళ్ళు, వేప పుల్ల. ఆ వేప పుల్ల పన్ను తోమినప్పుడు దాన్ని మనం నములుతుంటిమి. ఆ నమిలినప్పుడు నమిలి ఉంచే ప్రాసెస్ లో ఎంతో కొంత చేదు మన లోపలికి వెళ్ళి రక్తంలో ఏదైతే ఈ గ్లూకోజ్ లెవెల్స్ ఉన్నాయో వాటిని మెయింటైన్ చేసేది. కానీ ఈరోజు మనం వేప పుల్లలు వాడుతున్నామా, మన లోపలికి చేదు పంపిస్తున్నామా? చేదు పంపించట్లేదు. దానికి బదులు మళ్ళీ ఏం పేస్ట్ వాడుతున్నాం? పేస్ట్ స్వీట్ ఉంటుందా ఎట్లుంటుంది బయట మార్కెట్ వై ఉల్టా అయిపోయింది. సో నీమ్ ఇస్తున్నాం కాబట్టి నీమ్ ఏం చేస్తుంది, రక్తంలో ఉన్న గ్లూకోజ్ లెవెల్ని మెయింటైన్ చేస్తుంది. రెండోది ఏమనుకున్నాం, నూనె. ఈ నూనె ఏం చేస్తుంది, ఏవైతే మనం బయట నుంచి తీసుకునే ఫుడ్ వల్ల, వాటర్ వల్ల, గాలి వల్ల, అగ్రికల్చర్ యూజ్ చేసే కెమికల్స్ లోపలికి వెళ్తున్నాయో ఆ లోపలికి వెళ్ళినప్పుడు మన సెల్స్ మీద అవి కవర్ లాగా లేయర్ లాగా ఏర్పడుతున్నాయో ఈ నూనె అనేది వాటిని ఓపెన్ చేస్తుంది, ఆ సెల్ ని యాక్టివ్ చేస్తుంది, చెడు సెల్ ని పంపించేస్తుంది. మూడోది వచ్చేసి ఫ్లాక్స్ సీడ్ ఆయిల్. ఫ్లాక్స్ ఆయిల్ అంటే ఏంది, ఔషధ గింజల నుంచి తయారైంది. ఈ ఔషధ గింజల నుంచి తయారైంది ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనం అన్నం తిన్నప్పుడు అన్నం ద్వారా తయారయ్యే గ్లూకోజ్ ఏదైతుందో దాన్ని 20% వరకు తగ్గిస్తుంది. మనం అన్నం తిన్న తర్వాత తయారయ్యే గ్లూకోజ్ 20% తగ్గిస్తుంది. అంటే షుగర్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది కదా. ఫ్లాక్స్ ఆయిల్ ఈ విధంగా పనిచేస్తుంది. నూనె సెల్స్ ని యాక్టివేట్ చేస్తుంది. మూడోది నీమ్ మన రక్తంలో ఉన్న గ్లూకోజ్ ని మెయింటైన్ చేస్తుంది. నాలుగోది గ్లూకో హెల్త్. ఈ గ్లూకో హెల్త్ ఏం చేస్తుందంటే మనం ఇంతకుముందు అనుకున్నాం మన ప్యాంక్రియాస్ లో ఏవైతే సెల్స్ ఒకసారి డ్యామేజ్ అయిపోతే కొత్త సెల్ మాత్రం దాని ప్లేస్ లో జనరేట్ కాదు. ఎప్పుడైతే ఈ ప్యాంక్రియాస్ లో సెల్స్ కొన్ని డ్యామేజ్ అయినాయో, గ్లూకోజ్ లెవెల్ తగ్గిపోయినాయో అప్పుడు మనం బయట నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి గోళీ తీసుకుంటున్నాం. కానీ ఇంకా మిగతా ఏవైతే మిగిలిన సెల్స్ ఉంటాయి కదా అవి కూడా డ్యామేజ్ అయిపోయినాయి అనుకోండి, అవి డ్యామేజ్ అయిపోతే ఏమైతుంది, ప్యాంక్రియాస్ కంప్లీట్ గా డెడ్ అయిపోయింది. అంటే ప్యాంక్రియాస్ ఏదైతే ఇన్సులిన్ తయారు చేయాలో అది చేయట్లేదు. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ తయారు చేయనప్పుడు ఏమవుతుంది, బయట తీసుకునే గోళీలు సరిపోవు, ఇంజక్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళు చూస్తాం కదా, ఇంజక్షన్ తీసుకుంటారు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ డెడ్ అవుతుందో అప్పుడు ఇంజక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. కానీ మన గ్లూకో హెల్త్ ఏం చేస్తుందంటే ఈ ప్యాంక్రియాస్ లో చనిపోయిన సెల్స్ ని ఏం చేయలేదు, కానీ ఏవైతే చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాయో వాటిని స్ట్రాంగ్ చేస్తుంది, వాటిని పాడవకుండా ఆపుతుంది. సో దానివల్ల షుగర్ ఏదైతుందో అక్కడి నుంచి పెరగకుండా షుగర్ తగ్గిస్తుంది. షుగర్ ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మన సప్లిమెంట్ వాడడం వల్ల షుగర్ అనేది కంట్రోల్లోకి వస్తుంది. మన కెమికల్ గోళీలు కావు, నేను డాక్టర్ని కాను, తినే ఆహారం ద్వారా దొరకనటువంటి పోషకాలను మనకు వెస్టీజ్ సప్లిమెంట్ రూపంలో ఇస్తుంది. ఇప్పుడు చెప్పండి, కెమికల్ గోళీ తీసుకొని కిడ్నీలు పాడు చేసుకోవడం మంచిదా, మనం ఇప్పటి వరకు తిన్నటువంటి ఫుడ్ ని మళ్ళీ ఫుడ్ సప్లిమెంట్ తీసుకోవడంలో మంచిగా ఉంటుందా? సో కెమికల్ గోళీకి ఉన్న పవర్ ఏంటంటే నెత్తి నొప్పి ఈడుంటది, గోళీ ఈడిపోతుంది, కానీ నెత్తి నొప్పి తగ్గుతుంది ఆ పవర్తో. కానీ మన సప్లిమెంట్ కెమికల్ కాదు, అది మెల్లమెల్లగా పనిచేస్తుంది, సెల్యులర్ లెవెల్లో పనిచేస్తుంది, మెల్లగా పనిచేస్తుంది కానీ పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. సో దాని గురించి అట్లా ఇవ్వగానే రిజల్ట్ రాదు. ఎవరికైనా ఇస్తున్నారంటే అట్లీస్ట్ 3 నెలల నుంచి 6 నెలలు వాడిన తర్వాత రిజల్ట్ వస్తుందని చెప్పాలి. ఇవాళ వేసినాం రేపు పొద్దున రిజల్ట్ వస్తుందంటే రాదు, రైట్? కాబట్టి మీరు ఎవరికైనా సజెషన్ చేస్తున్నారు షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి అంటే వాళ్ళు బయట నుంచి డాక్టర్ ద్వారా ఏవైతే గోళీలు తీసుకుంటున్నారో వాటితో పాటు ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకుంటున్నాం కదా అది ఆపేయండి అనొద్దు, అవి తీసుకోవాలి, ఇవి తీసుకోవాలి. 3 నెలల తర్వాత మీరు చెక్ చేయించి డాక్టర్ దగ్గర రిపోర్ట్ నార్మల్ వచ్చిన తర్వాత ఆ తర్వాత మీరు డాక్టర్ సజెషన్ తో తగ్గించుకోవాలి. కానీ ఇవి ఇస్తున్నాం కదా అని చెప్పి బయట ఆపొద్దు. నేను ఇంతకుముందు చెప్పిన కదా, కెమికల్ది బాగా ఫాస్ట్ గా పనిచేస్తుంది, సప్లిమెంట్ మెల్లగా పనిచేస్తుంది, రైట్? సో కాబట్టి ఇది హెల్త్ కి సంబంధించి ఇంకా చాలా పెద్ద హిస్టరీ ఉంటుంది దీంట్లో. సో నేను చదువుకున్నది 7th క్లాస్. ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వెస్టీజ్ విన్నింగ్ టీమ్ వల్ల. విన్నింగ్ టీమ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల. నాకు గిట్ట బిజినెస్ అయి రాకముందు 5 ప్రాబ్లం ఉండే, చాలా ఇబ్బంది అవుతుండే. డాక్టర్ దగ్గరికి వెళ్తుంటే గోళీలు ఇస్తుంటే 15 రోజులు తిన్నంత వరకు రిలాక్స్ ఉంటుండే, గోళీలు అయిపోతుంటే మళ్ళీ మొదలవుతుండే, మళ్ళీ పోతుంటే మళ్ళీ జెన్యున్ ఉండే. కానీ ఎప్పుడైతే వెస్టీజ్లోకి వచ్చినాక ఈ సప్లిమెంట్ తినడం స్టార్ట్ చేసినామో తెల్ల తెల్ల మచ్చలు ఉండే, శిద్ధం అంటాం కదా, శిద్ధం వెళ్ళిపోయింది. ఆ కురుపులు ఉంటుండే, పెయిన్ ఉండే, కురుపులు వెళ్ళిపోయినాయి. ఈ 5 ప్రాబ్లం ఉండే, అది తగ్గిపోయింది.
నేను వచ్చింది 1,00,000 రూపాయల గురించి, కానీ ఆరోగ్యం వచ్చిందా రాలేదా? ఆరోగ్యం వచ్చింది, దాంతోపాటు 1,00,000 వచ్చింది, 1,00,000లో వస్తుంది, టీంలో కూడా 1,00,000లో వస్తుంది. సో ఇదే అవకాశం మీకుంది. సో కాబట్టి సప్లిమెంట్ వాడండి. పేషెంట్లను వెతకండి. నీకు జ్వరం వచ్చిందా నేను తగ్గిస్తాను, నీకు హార్ట్ అటాక్ వచ్చిందా నేను తగ్గిస్తాను కూర్చోకండి. మీ దగ్గర ఉన్న వాళ్ళకు ఇవ్వండి. ఇది మనం రోగం పడకముందే తింటే రోగం పడకుండా జాగ్రత్త పడవచ్చు. రైట్, తెలిసిన వాళ్ళు దగ్గరలో ఉంటే మాత్రం పేషెంట్లకు చేయండి. మనం ఎక్కువ మరి వాళ్ళు డాక్టర్లు చేతులు ఎత్తేసిన తర్వాత వాళ్ళ దగ్గర పోయి మనం సజెషన్ ఇవ్వద్దు. సో థ్యాంక్ యూ, విష్ యూ వెల్. బ్యాక్ టు హోస్ట్. అందరం ఇప్పుడు లంచ్కి వెళ్దాం, మళ్ళీ టైంకి వచ్చేద్దాం. థ్యాంక్ యూ.